వైఎస్ఆర్సీపీపై చింతకాయలపేట శివాలెత్తింది. ప్రజా అభిప్రాయాన్ని తోసి రాజని దమనెత్తిన దివీస్ పెట్టిన ద్రోహుల తాట తీస్తాం. ప్రజానేత యనమల దివ్యకు పట్టాభిషేకం చేస్తాం. లే రాజా లేని పీఠం కదులుతోంది, కుర్చీ ఖాళీ చేయి. దివీస్ ప్రభావిత గ్రామాల ప్రజల్లో రగిలిపోతున్న మాటలివి. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని చింతకాయలపేట చిట్టపట్టలాడింది. లేచింది కోన, కదిలింది జనవాహిని. పెళ్లుబిక్కిన జనాగ్రహంతో రగిలిపోతూ నమ్మక ద్రోహుల తాట తీస్తామంటుంది. అధికార వైసీపీపై చింతకాయలపేట చిటపిటలాడింది. గడిచిన ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఏదేదో చెప్పారు. వారి మాటలు నమ్మం, ఓట్లు వేశాం, అధికార వైభోగం వెలగబెట్టుకున్నారు. దివీస్ను బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. చివరికి ఎర్రతివాచి పరిచి తీరంలో దివీస్ కుంపటి రాజేశావు రాజా. నీ రాజకీయ టక్కుటమారీలు పనిచెయ్యు. నిజం తెలుసుకున్నాం, నిజాన్ని గెలిపించుకుంటాం, దివ్యమ్మకు పట్టం కడతామని ప్రజలు కొండబదలు కొట్టారు. మరోవైపు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా 9వ రోజు చింతకాయలపేటలో జన సునామీ సృష్టించింది. జనం జనం, ఎక్కడ చూసినా జనమే. అభిమాన నేత్రి యనమల దివ్యకు అపూర్వ స్వాగతం పలికారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన చింతకాయలపేటలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు, యువనేత యనమల రాజేష్తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. సూపర్ 6 పథకాలను వివరించిన ఆమె అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ గంగపుత్రుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తామన్నారు. తీర గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. యనమల లక్ష్మణరావు, కోడ వెంకటరమణ, చొక్కా మహంకాళి, చొక్కా కాశీ, కొయ్యాగ కేశవ, చొక్కా బుల్లబ్బాయ్, ఎర్రుపల్లి కాశీరావు, సూరాడ రాంబాబు, కాలిబోయిన చంద్రరావు, కొయ్య కొండబాబు, కొయ్య మల్లేష్, కంబాల జగన్నాథం, ఆరేటి బాబురావు, యనమల కృష్ణ, యాదల సింహాచలం, కొంజర్ల బాబురావు, మణిమల దొంగబాబు, మాజీ సర్పంచ్ ఆర్పి, కుక్కా తాతబ్బాయి, మారేది లోవరాజు, తాటిపర్తి చంటి, కొయ్యా చంటి, కొయ్యాగ పాలన్న, జనసేన గరికిన రాజాబాబు, బీజేపీ నాయకులు వెలుగులు గోపాలకృష్ణ, అనంత శేషగిరి, కాదంబరి రామకృష్ణ, అనిరుద్ వర్మ, బి ధనలక్ష్మి, గాబు మాలతి, మణిమల నాగేశ్వరరావు, కొయ్యా వీరు, శ్రీనుబాబు, కొయ్యా నాగబాబు, ఎస్ శివ తదితరులు పాల్గొన్నారు. నేను ఎంతో కాలం నుంచి 34 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో పనిచేసినా సరే కానీ ఆ పార్టీ వంక నేను చూడడం తప్ప పార్టీ మా వంక ఏం చూడలేదు. ఈ వైఎస్ఆర్ పార్టీలో కూడా 10 సంవత్సరాల పాటు పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో పనిచేసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసాం. కార్యకర్తలకి కూడా ఇలువ ఇవ్వలేదు. ఈ రోజున ఆయన ఇక్కడికి వచ్చి దినేష్ కంపెనీలో అవి కూడా మేము అధికారంలోకి వస్తే నట్టేటి సందర్భంలో కలిపేస్తానన్నాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు దినేష్ కంపెనీ నట్టేట్లో కలిపేస్తానన్న పెద్ద మనిషి ఇవాళ ఆ నట్టేటి సంవత్సరాలు కూడా శుభ్రంగా కప్పెట్టేసేసి అతను స్వాధీనం చేసుకుంటున్నాడు. అలా కాకుండా పోస్ట్ కూడా కట్టి పక్కన పెట్టేశాడు. ఈతలో కూడా ఎస్ఐజెడ్ కూడా పెట్టి రకరకాలైన ఇబ్బందులు పెడుతున్నారు. మాకు 20 సంవత్సరాల పాటు ఉపాధి కోల్పోయాం. మాకు ఎటువంటి ఉపాధి హామీ ఏమీ లేవు. మేము కూడా ఈ గ్రామాలు వదిలేసి ఏదో గ్రామాలు వెళ్ళిపోయి పరిస్థితితో ఉన్నాం. ఈ గవర్నమెంట్ మారితే మాకు మా కష్టాలు మారతాయేమో అని చెప్పి ఆశతోటి మేమంతా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలోకి ప్రభుత్వం చూస్తున్నాం. ఈ రోజున మాకు అండదండలుగా ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా ఒక దొంగలందరూ పక్కపోయారు. మంచి రామకృష్ణ గారు అమ్మాయి గారు దివ్య గారు మాకు తోడుగా ఉన్నారు. అందుచేత ఆవిడ పక్కన మేము కూడా వచ్చాం. దయచేసి మా గ్రామాలకి ఒక మంచి చేస్తారని ఆశిస్తూ మన చింతకాయలపేట గ్రామంలో ఇవాళ మీ ఇంటి మీ దివ్య కార్యక్రమం మంచి అభివృద్ధి అయింది. అలాగే మన పంచాయతీలో 10,000 ఓట్లకి 1000కి 10 ఓట్లు తప్ప ఎక్కువ పడకూడదు. మన బిసి రోడ్లో మొత్తం మన కోనపాస్ట్ అంతా ఒక తాడి మీద ఉండి మన దివ్య మేడం గారికి 30,000 మెజార్టీతో నెగ్గించుకుని మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపిద్దాం. అక్కడ మన మేడం గారు అసెంబ్లీలో అడిగెట్టేసి అధ్యక్ష అంటే అక్కడ మనం ఇక్కడ ఎంతో గర్వం పడాలి. దాని గురించి
చాలా మేము ఆశించి ఎదురు చూస్తున్నాం. పెరుమలపూర్ పంచాయతీ ఈరోజు 8 రోజుల నుంచి కార్యకర్తలందరూ కూడా చాలా బలంగా ఉండి పోరాడడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాల గురించి ఈరోజు యువత అంతా కూడా చాలా ఎదురు చూపులతోటి చాలా బేవచ్చంగా, అంటే అన్యాయం అంటే అంత భయంకరంగా అన్యాయం జరిగింది అనేసి అంటే ఈరోజు దివీస్ వచ్చి లేదంటే అరవిందో వచ్చి అనేకమైన భయంకరమైనటువంటి మత్స్యకారులు సంపద పోవడం కానీ లేదంటే వ్యవసాయం పోవడం కానీ చాలా భయంకరంగా జరిగింది. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ముఖ్యంగా యువత అంతా కూడా ముందుకు వచ్చి దీన్ని ఎదుర్కోవాలనేసి దివ్య గారి వెనకాతల ఇంత జనసమూహం ఉండి ఈరోజు పార్టీ ఖచ్చితంగా పనిచేసి యువత ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఓ 70%, 7%, 10% కూడా కొత్త ఓట్లు వస్తూ ఉంటాయి. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మాత్రం మన దివ్య మేడం గారికి మేము సపోర్ట్ చేసి దివ్య గారి వెనకాతలు ఉండి మన అదృష్టం ఏంటంటే దివ్య గారు మనకి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నించోవడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆర్థిక శాఖ అనేటప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు అయితే మన మినిస్టర్ గారు పూజారులు అంటారు. మన కష్టాలు సుఖాలని చెప్పుకోవడానికి కూడా మనం ఉపయోగపడతాం. బట్ ఏంటంటే ఈ విషయంలో కూడా యువత అంతా కూడా దగ్గరుండి మినిస్టర్ గారికి అలా దివ్య గారికి ఖచ్చితంగా మా సేవలో మా తరపున అంతా కూడా యువత అంతా కూడా ఖచ్చితంగా మా యువత అంతా కూడా ధైర్యంగా ఉండి వెనకాతలు ఉండి మా దివ్య గారిని కల్పించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఖచ్చితంగా ఈసారి మాత్రం మెజారిటీ మాత్రం బేవచ్చంగా ఉంటుందని ఖచ్చితంగా నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. జై హింద్, జై టీడీపీ. మాది తొండంగి మండలం పెరుమలపురం పంచాయతీ. ఈరోజు 8వ రోజు మీ ఇంటి మీ దీవం కార్యక్రమానికి గడప గడప కార్యక్రమానికి మహిళలందరూ మంగళహారతితో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ స్వాగతం స్పందన బాగా పలుకుతున్నారు. జనాల యొక్క ముందు రాక్షస పాలన చూసి ఈ యొక్క జనాలకి బాగా కసి కోపం బాగా పెరిగింది. ఈ రాక్షస పాలన ఎప్పుడు పోద్ది, మన రాముడి పాలన ఎప్పుడు వస్తుంది, మన రాముడి పాలన వస్తే మనం బాగుంటాం. మన యనమల రామకృష్ణ గారు ఇదంతా డెవలప్మెంట్ చేశారు. ఆయన కుమార్తె మన యనమల దివ్య గారిని పెడుతున్నారు కాబట్టి ఆ దివ్యమ్మ గారు గెలిస్తే మనకి ఆడవాళ్ళకైనా మహిళలకైనా మగవాళ్ళకైనా అందరికి కూడా మంచి జరుగుతుందని అందరూ కూడా మన మధ్యగారులు మన యాదవస్ ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా మహిళలు కూడా మన దివ్యమ్మ నుంచి మహిళలు కూడా రంగంలో దిగారు. మహిళలందరూ కూడా మహిళలు మధ్యకారులు మన యాదవ సంఘం అందరూ కూడా మన కంకణం కట్టుకుండి ఏకతాడుగా ఒకే తాడుగా మన ఇటు రాజనగరం దగ్గర నుంచి అటు అద్దరపేట వరకు కూడా ఏకతాడుగా కంకణం కట్టి ఒక ఊరికి ఒక 50-40 ఓట్లు పోతాయి తప్ప అది ఏదో కూడా మన వేయలేక గుర్తులు తెలియకపోవాలి తప్ప ముసలోళ్ళు మామూలుగా ఏకతాడుగా వన్ సైడ్ గుర్తుదామని ఈ సభామూలకంగా మేము తెలియజేస్తున్నాం. మేము 50,000 మెజార్టీ పైన తెస్తామని మేము ఖచ్చితంగా కంకణం కడుతున్నాం. ఈ రాక్షస పాలన మా జనాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఒకటి పునాదులు ఇలా ఇసుక తోకుంటే ఒక టాటర్కి వచ్చి 100 రూపాయలు, ఒకటి చెరువు తోకుంటే ఎకరానికి 1,00,000 రూపాయలు, ఒకటి యాచరీ కట్టుకుంటే పంచాయతీ ప్రభులకి 10 లక్షలు. ఎక్కడ తెచ్చి పెట్టాలి మేము డబ్బు? మా రామకృష్ణ పాలనలో మేము యాచరీలు కట్టుకున్నాం, మేము చెరువులు తోకున్నాం, మేము ఇళ్ళు కట్టుకున్నాం, ఏం కట్టుకున్నాం, 1 రూపాయి కూడా తీసుకోలేదు మా యనమల రామకృష్ణుడు. ఆ యనమల రామకృష్ణ వల్ల మేము అందరూ కూడా డెవలప్మెంట్ అయ్యాం. ఒక సిమెంట్ రోడ్లు అయితేనే, ఒక కోనళ్ళు అయితేనే, ఒక ఇళ్ళు కట్టుకున్న హౌసింగ్లు అయితేనే, ఏదేమైనా సరే మా యనమల రామకృష్ణే మాకు మంచి చేశాడు తప్ప ఈ రాక్షస పాలన ఈ దాడిశెట్టి రాజా మాకు ఏం మంచి లేదు. ఈ దాడిశెట్టి రాజా ఎప్పుడు పోతాడో మీకు దండం పెడుతున్నాం. మేము మా ఇచ్చిన ఆయుధంతోనే మేము ఒక ఓటు వేసి అతనికి సరైన గుణపాఠం చెప్తామని ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. పెరుమలపురం పంచాయతీలో మరి 8వ రోజు మీ ఇంటి మీ దివ్య కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. 8 రోజులు కూడా అందరూ ఆడవాళ్ళు అందరూ కూడా బ్రహ్మరాధన పెట్టి ఆరతులు పెట్టి మరి బ్రహ్మాండమైన మెజార్టీకి అందరూ కూడా ముందుకు వచ్చారు. బీచ్ రోడ్ అందరూ కూడా ఎనామస్గా మొత్తం అందరూ కూడా కట్టుకట్టుగా దివ్యాన్ని గెలిపించడానికి మొత్తం ఓట్లు దివ్యకి వేయడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఇంకా వైఎస్ఆర్ పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బుద్ధి చెప్పడం ఖాయం. తెలుగుదేశం ప్రభుత్వం రావడం మరి ఇక్కడ దివ్య అత్యంత మెజార్టీతో గెలవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి వాళ్ళు ఎన్ని యాక్టింగ్లు చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేరు. మొన్న జగన్ వేసిన యాక్టింగ్ ఏదో జనాల్లో సానుభూతి అర్థం కొత్తగా అది కాదు. ఆ కథలు 10 సంవత్సరం కూడా జరిగినాయే. అవి ఎవరు కూడా నమ్మేలాగా లేరు. ఈ కోడికిద్ద డ్రామా కానీ వాళ్ళ బాబాయికి డ్రామా కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లు వాళ్ళ అమ్మ ఉంటే ఎవరినొకరు చంపేసి సానుభూతి పనిచేసి ఓట్లు వస్తాయని ఉద్దేశంతో చేసుకునేవాడు. వాళ్ళు ముందే తెలుసుండి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కూడా దూరం పోయారు. ఎవరో లేరు చంపడానికి.
ఇప్పుడు రాయితోటి సానుభూతి చెప్తారు, ఓట్లు ప్రజల అమాయకులు ఓట్లు వేసేస్తారని అనే ఉద్దేశంతో రాయిది గీసుకుండి పెంత రాదంతో చేస్తున్నారు. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆయన చెయ్యి నరికేసుకుని మళ్ళీ చెప్పినా సరే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఆయన ముందు చేస్తాడని జనాలందరికీ తెలుసు. ఎవరు లేరు చంపడానికి వెనకాల. ఇప్పుడు ఎవరు నమ్మరు. ఆయన ఇంటికి వెళ్ళే రోజులు వచ్చాయి. ఇంటికి చంపడానికి ఈ దుష్ట పరిపాలన, దురస్థ పరిపాలన కూడా బుద్ధి చెప్పడానికి జనాలు పెద్ద రెడీగా ఉన్నారు. ఇక్కడ తూని ఎమ్మెల్యేలు కూడా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంత డబ్బు వచ్చినా, డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారు. డబ్బు ఉన్నా ఎంత ఇచ్చినా జనాలు తీసుకుని తెలుగుదేశానికి కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ దివ్య 40,000 మెజార్టీతో గెలడానికి జనాలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పెరమలపురం పంచాయతీ 8వ రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం చాలా గ్రాండ్ సక్సెస్ గా సాగుతుంది. ఈ 8 రోజులు ఈ యువత చాలా బ్రహ్మరండతం బట్టి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఒక ఆడపడుచు వలె అందరూ ఆమె యొక్క దీవెనలు పొందారు. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ పంచాయతీ నుంచి కదా మొత్తం బీచ్ రోడ్డు మొత్తం అధిక మెజార్టీ ఇస్తారని కోరుచున్నాం. అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. యువతలో కూడా ఎవరికి జాబులు కూడా లేక అందరూ డ్రగ్స్ వాటికి బానిస అయిపోయి చాలా రకరకాల దొంగతనాలుగా వాటికి పాలు పెడుతున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం దింపడానికి యూత్ అంతా కట్టగట్టి ఉన్నారని కోరుచున్నాం. మా పంచాయతీలో వాడబల్జీల శాతం ఎక్కువ. మత్స్యకారులందరికీ కూడా తీరం లోడ్ చేసి కంపెనీ తీసుకొచ్చి మత్స్య సంపదనంతా కూడా నాశనం చేయడానికి ఒక వేస్ట్ కంపెనీల నుంచి వేస్ట్ పైప్ లైన్లు బీచ్లోకి ఇవ్వడం వల్ల ఈరోజు మత్స్యకారులు రోడ్డును పడే పరిస్థితికి వచ్చి ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏమైనా ఆదుకోమని చెప్పేసి మినిస్టర్ గారిని కోరడం జరిగింది, రాజా గారిని. రాజా గారు ముడికి పట్టుకుని రాజా గారు వెళ్ళిపోయారు తప్ప వాడబల్జీల యొక్క సమస్యలను కానీ వాళ్ళ యొక్క విధానాలను కానీ ఆలోచన పరంగా ఏ రోజు కూడా తీసుకోలేదు. ఇదంతా కూడా వాడబల్జీలకి వ్యతిరేకత అయింది. తర్వాత కొన్ని చోట్లేమోను కొంతమందికి ఈ మత్స్యకారులు అనే వాళ్ళకి కొంతమందికి 1,50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏ రూపాయి కూడా ఇవ్వకుండా ఆ డబ్బునంతటినీ కూడా రాజా గారు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. రాజా గారి మీద పూర్తి అసమర్థతతో ఉన్నారు. వాడబల్జీ సంఘాలన్నీ కూడా పూర్తి అసమర్థతో ఉన్నారు. ఆడబల్జీలు అందరూ కూడా ఈరోజు టీడీపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఉన్నారు.